హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుబ్బారెడ్డి. ఈరోజు మనం హౌ టు ప్రిపేర్ టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెట్లో హైయెస్ట్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే ముందు, అది టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి కానివ్వండి, ఏదైనా ముందుగా మనల్ని మనం అసెస్ చేసుకోవాలి. అంటే ముందు మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అది మనం తెలుసుకోవాలి, మిగతా వాళ్ళు తెలుసుకోవాల్సిన పని లేదనమాట. ఓకేనా? ముందుగా మీరు ఏదైనా కాంపిటేటివ్, అది టెట్ డిఎస్సి ఏదైనా, టెట్ది ప్రీవియస్ పేపర్ అనేది ఒకటి తీసుకొని ఆ పేపర్ని మీరు అసలు ఏం భయపడద్దు, ఆ పేపర్ని మీరు కంప్లీట్ చేయండి. మొత్తం 150 బిట్లు చేసి దాన్ని మీ సొంతగా మీరు రుద్దుకోండి. అంటే చెక్ చేసుకోండి, మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని తప్పులు పెట్టారు అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు టెట్లో కానీ ఏ ఎగ్జామ్లోనైనా మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మీకు తెలుస్తుందన్నమాట. అది ఫస్ట్ ఆ పని చేయాలి. మీరు ఫస్ట్ ఒక ఓల్డ్ టెట్ పేపర్ ఒకటి తీసుకోండి, ఆ టెట్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు తెలుగులో ఆ కంటెంట్లో 24 బిట్స్ ఉంటాయి, మీరు 20 మార్క్స్ వచ్చాయనుకోండి, మీరు ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇంగ్లీష్లో 5 మార్క్సే వస్తాయి. అప్పుడు మీరేం చేయాలి? సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్ అంటారేమో. అట్లా చేయకూడదు. ఏ సబ్జెక్ట్ని మనం వదిలివేయకూడదు. వదిలివేసినట్లయితే మనం ఎక్కువ మార్కులు సాధించటానికి ఆస్కారం ఉండదన్నమాట. అందుకోసం మొత్తం టెట్లో 5 పార్ట్స్ ఉంటాయి: సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. ఒక్కొక్క పార్ట్లో కంటెంట్కి 24 మార్క్స్ అండ్ 6 మెథడాలజీకి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే సైన్స్, సోషల్ రెండు కలిపి ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. అంటే ఇక్కడ మనకి టెట్కి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో, అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇప్పుడు 2024 టెట్కి కాబట్టి కొత్తవి చదవాలి ఖచ్చితంగా. కొత్తవి అంటే ఏం మారలేదు, సిలబస్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సేమ్ ఉంది. 3వ తరగతి నుంచి ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నామంటే ఇంతకుముందు 2018 డిఎస్సికి ముందు జరిగిన టెట్లలో 3rd క్లాస్ నుంచి చాలా బిట్లు ఇవ్వటం జరిగింది. అప్పుడు ఫస్ట్ టెట్లో చాలామంది మార్కులు అనేవి కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ 150 మార్కులు. ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకున్నారంటే మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్, ఎక్కడ వీక్ అనేది తెలుస్తుంది అనమాట. అక్కడ ఇప్పుడు మనకి సైకాలజీ ఉంది. సైకాలజీలో మొత్తం 3 టాపిక్లు ఉంటాయి: శిశు వికాసం, పెరుగుదల వికాసం అండ్ బోధనా శాస్త్రం. ఓకే, అభ్యసనం, పెరుగుదల వికాసం, బోధనా శాస్త్రం. ఈ 3 టాపిక్ల నుంచి మనకి 30 మార్కులుగా ఉంటుంది. ఇక్కడ బోధనా శాస్త్రంలో ఎంతో కొంత కాస్త మెథడాలజీ టాపిక్స్ అనేవి కలుస్తాయి, సిసిఈ కానివ్వండి, మిగతావి. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసరికి మ్యాథ్స్లో ఎక్కువ మంది భయపడతారు, ఎక్కువ మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏముండదు. మనకి టెట్ ఓల్డ్ పేపర్స్ తీసుకోండి. ఫస్ట్ ఓల్డ్ పేపర్ తీసుకొని మీకు మ్యాథ్స్ బిట్లు ఎలా వస్తున్నాయి, మ్యాథ్స్లో మొత్తం 6 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ని మీరు ఫార్ములాలన్నీ ఒక చోట రాసుకొని నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఓల్డ్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ తీసుకోండి. 24 బిట్స్ ఉంటాయి కదా, 24 బిట్స్ 24 మోడల్స్ ఉంటాయి. మీరు వారానికి ఒక పేపర్ ప్రాక్టీస్ చేసిన 24 మోడల్స్, ఏదైనా మోడల్ రాకపోతే దాన్ని మీరు ఎప్పటికప్పుడు నేర్చేసుకోవచ్చు అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఎక్కువ మంది చేసే ఈ ఇంగ్లీష్లో ఎక్కువగా చదవకుండా వదిలేస్తారు, కానీ అది చాలా రాంగ్ అన్నమాట. ఎందుకంటే ఇంగ్లీషు చాలామంది కష్టంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ చదవాలి. ఎలా చదవాలనేది నేను చెప్తాను. మనకి ఇంగ్లీష్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఒక 15 టాపిక్స్ వరకు. మనకి అందరికీ తెలిసింది క్వశ్చన్ ట్యాగ్, ఇఫ్ క్లాస్, ఇంకా క్లాజెస్ ఉంటాయి, వాయిస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్. ఓకే, ఇట్లా ఉంటాయి కదా. ఈ టాపిక్స్ని 15 టాపిక్స్ తీసుకోండి. మీరు 24 బిట్లు వస్తాయి కాబట్టి మీరు టాపిక్ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేసి
ఎక్కువగా బిట్ వచ్చే టాపిక్ ఎన్నుకోవాలన్నమాట. ఇప్పుడు వాయిస్ ఉంది, వాయిస్లో ఖచ్చితంగా వస్తుంది. స్పీచ్ ఉంది, స్పీచ్లో కూడా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అలాగా మీరు ఒక 12 టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే మనకి ఇంగ్లీష్లో బిట్ మిస్ కాదు. ఆ 12 టాపిక్స్ మిగతా 12 మనం ఎట్లా కష్టపడి 5 చేసిన 17 మార్క్స్ వస్తాయి అన్నమాట. అలాగే మెథడ్స్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మెథడ్స్ కూడా ఖచ్చితంగా చదవాలి. ట్రై మెథడ్స్లో 12 మార్క్సే కదా, ఇక్కడ 24 అక్కడ 24 అనుకోవచ్చు. కానీ ట్రై మెథడ్స్ చదవటం వల్ల ఎంత ఉపయోగం ఉందో అది మీకు డిఎస్సిలో దాని ప్రభావం కనపడుతుంది అనమాట. మనకి ఇక్కడ ట్రై మెథడ్ 12 మార్క్సే, కానీ డిఎస్సిలో 15 మార్క్స్. ఎందుకు? ఇక్కడ 10+5 అనమాట, ఇక్కడ 24+6. కాబట్టి మీరు ట్రై మెథడ్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. టెట్లో మీకు మార్కులు తగ్గుతున్నాయంటే దానికి కారణం మెథడ్స్ సరిగ్గా చదవకపోవడం. అదే ట్రై మెథడ్ కానివ్వండి, ఇంగ్లీష్ మెథడ్ కానివ్వండి, తెలుగు మెథడ్ కానివ్వండి. ఈ ట్రై మెథడ్లో బిట్సే కొన్ని సైకాలజీలో ఉన్న బోధనా శాస్త్రంలో కొన్ని వస్తాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఫస్ట్ టెట్ ప్రిపరేషన్ కాదండి, ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మన యొక్క నాలెడ్జ్ అనేది ఎంత ఉందో తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని అంటే అదొక్క పాయింటే నేను మీకు కన్వే చేయదలుచుకున్నాను. మిగతాదంతా ఎత్తేయండి. మీ యొక్క నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోండి. ఎంతసేపటికి మీ దగ్గర ఉన్న నాలెడ్జ్లో కాకుండా మీకు తెలియని నాలెడ్జ్లో ఉన్న సిలబస్ని చదవండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.